హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ముంత మసాలా. అంటే ఇంకా మనం బొరుగుల మిక్చర్ అలా కూడా అంటాము. ఇంకా రోడ్ సైడ్ బండ్ల మీద అక్కడిక్కడ తినే కన్నా మనం ఇంట్లో సొంతంగా మన చేతుల మీద తయారు చేసుకొని తినొచ్చు. తక్కువ ఖర్చుతోనే ఇంటిల్లపాది మంచి రుచిగా సూపర్ టేస్టీగా ఎలా చేసుకొని తినాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు మనం బొరుగులను వేసుకోవాలి. అంటే ఇవి కొన్ని దగ్గర వరి పేలాలంటారు, కొన్ని దగ్గర మరమరాలని కూడా అంటారు. కానీ కొన్ని ఏరియాల్లో బొరుగులని కూడా అంటారు. ఇప్పుడు వీటిని మనం ఇలా కలుపుతూ సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే వీటిలో కొంచెం పచ్చి అనేది లేకుండా ఇలా వీటిని మనం కొంచెం కరకర బొరుగు అనే విధంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే మాడనీయకుండా చూసుకోవాలి. ఓకే, సన్న మంట మీద ఇలా కలుపుతూనే తిరిగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. కలపకుండా ఆపినంటే అడుగునొచ్చేసి నల్లగా అవుతాయి, మీద ఏమో అలాగే ఉంటుంది, పొగ వాసన వస్తుంది. అందుకోసమనేసి ఈ టైప్లో మనం తిరిగేసుకుంటూనే వీటిని మనం బాగా ఈ టైప్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. అంటే ఒక డీస్ లాంటిది తీసుకునేసి దాంట్లో వేసుకుంటామంటే మనకి కలుపుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె అయితే వేసుకోవాలి. అంటే నూనె ఎంత వేసుకోవాలంటే దాదాపు ఒక 100 గ్రాములకి కొంచెం పైనే వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం దీంట్లో ఈ కార్న్‌ఫ్లెక్స్ అనే వాటిని తీసుకునేసి ఫ్రై చేసుకోవాలి. కాబట్టి అవి వేసుకోవటానికి ఎంతైతే సరిపోద్దో అంత నూనెనైతే ఖచ్చితం పోసుకోవాలి. మళ్ళా ఆ నూనె మనం ఇంట్లోకి వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ కార్న్‌ఫ్లెక్స్‌ని తీసి దాంట్లో వేసి ఇప్పుడు మంట మీడియంలో ఉంచుకునేసి మరీ హైలో కాకుండా వీటిని ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఎలా అంటే మనం పట్టుకొని చేత్తో ఇలా నలపంగానే కరకరలాడుతూ నలిగిపోవాలి. అంటే నార సాగకుండా ఆ టైపు కరకరలాడుతూ నలిగిందంటే ఇవి తినడానికి మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి. అందుకోసం అనేసి ఆ టైప్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా వచ్చిన వాటిని తీసేసి ఇందాక మనం ఏదైతే ఈ బొరుగులు అనే వాటిని ఫ్రై చేసి ఒక డిష్లో వేసామో ఆ డిష్లో వీటిని కూడా తీసేసి వేసుకోవాలి. ఓకే, ఈ టైప్లో మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటూ ఇవి తయారు చేసుకున్నామంటే లేదన్నా ఒక 5 నిమిషాల లోపల ఇది కంప్లీట్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీటిలోనే ఒక చిన్న కప్పు వేరుచెన పప్పులు అవి కూడా తీసుకునేసి అందులో వేసేసి ఇప్పుడు వీటిని కూడా సన్న మంట మీద ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఎలా అంటే మనం మంట హైలో ఉంచినవంటే పైన మాత్రమే ఇలా వేగుతాయి, లోపల ఉడకవు. అందుకోసం అనేసి లోపల దాకా ఉడకాలంటే కొంచెం సన్న మంట మీద ఒక నిమిషం పాటు అలా వేయించామంటే సూపర్గా ఉడికిపోతాయి లోపల వరకు. అలా వీటిని మనం బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన వాటిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసి పెట్టుకుందాం. ఇవి ఇప్పుడే ఫస్టే అందులో కలపకూడదు. ఓకేనా, ఎప్పుడు ఏ టైంలో అవసరమో ఆ టైంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసి అందులో వేసాక ఇప్పుడు ఈ బౌల్ను కూడా కాసేపు అలా పక్కన ఉంచేసి ఇక స్టవ్ ఆఫ్ చేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి మనం ఏదైతే బౌల్లో ఈ ఫ్రై చేసిన వాటిని వేసున్నామో ఈ ఫ్రై చేసిన వాటిని ఏం చేయాలంటే కొంచెం చల్లారనిచ్చేసి ఇలా బాగా కలుపుకోవాలి. అంటే ఈ బొరుగులు ఇవి కార్న్‌ఫ్లెక్స్ వచ్చేసి అంతా కలిసే విధంగా ఇలా కొద్దిగలా నలిపేసుకోవాలి. అప్పుడు ఇవేంటంటే పొడి పొడిలాడుతూ మొత్తంగా కలిసిపోతాయి అన్నట్టు. ఈ టైప్లో మనం కలుపుకునేసి దీంట్లో కట్ చేసిన ఒక ఉల్లిపాయని చిన్నగా సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకునేసి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కట్ చేసిన టమోటాను కూడా వేసుకోవాలి. అది మంచి ఎర్రటి పండు కట్ చేసి వేసుకుంటే మంచి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో స్పైసీ తగ్గట్టుగా 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అది కూడా వేసేసి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలండి. అది కూడా ఒక సగం టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన వేరుచెన పప్పులను కూడా దాంట్లో వేసేసుకునేసి కొంచెం ఒక పిడికిడి దాకా కొత్తిమీరను వేసుకుందాం. కొంచెం కొత్తిమీర ఎక్కువ తక్కువైనా ఏం పర్లేదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసేసి దాంట్లో ఈ రసాన్ని అన్నది పిండేసుకోవాలి మొత్తంగా స్ప్రెడ్ అయ్యే విధంగా. ఓకే, ఇప్పుడు నిమ్మకాయని పిండేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అవన్నీ పక్కన పెట్టేసి ఈ టైప్లో బాగా పిసుకుతూ కలిపేసుకోవాలండి. ఓకేనా, ఒకవేళ చేయి పెట్టి కలుపుకోవడానికి ఎవరైనా ఇబ్బంది పడేటోళ్ళు ఏదైనా ఒక పొడవాటి బౌల్లో ఇవన్నీ వేసుకునేసి ఒక స్టిక్ లాంటిది తీసుకునేసి ఇలా మనం బాగా కూడా కలుపుకోవచ్చు. ఓకే,
ఎట్లా కావాలన్న వాళ్ళు ఆ టైప్‌లో మిక్స్ చేసుకోండి. మళ్ళా కామెంట్‌లో "నువ్వు చేత్తో పిసికావు" అలా అని మాత్రం ఎవరు కామెంట్‌లో అలా చేయొద్దు. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే. నాకైతే ఇలా చేత్తోనే ఎక్కువ శాతం మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్క చేతికుండే రుచి అలా ఉంటుంది కాబట్టి ఓకే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ టైప్‌లో కలపండి. కానీ మనకు మెయిన్ ఏందంటే ముఖ్యం కలపడమే. ఈ టైప్‌లో మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు ఒక్కసారి సర్వ్ చేసుకొని తిని చూడండి. ఎంత రుచిగా ఉంటదంటే అంత రుచిగా ఉంది. మనం ఇలా సింపుల్‌గా 5 నిమిషాలకి లోపలే ఇంట్లో తయారు చేసుకునేసి ఇంటిల్లపాది ఎంతో రుచిగా దీన్ని తినొచ్చండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. అతి తక్కువ ఖర్చుతోనే ఇంటిల్లపాదికి సరిపోయేలా ఎంతో రుచికరంగా దీన్ని తయారు చేసుకొని తినొచ్చు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలా తయారు చేసుకునేసి ఇంటిల్లపాది చాలా హ్యాపీగా, సంతోషంగా ఇది సర్వ్ చేసుకొని తింటుంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?